సార్ ఎవరు మాట నమ్మంటారు? మీకు తెలియదు అంటున్నారు, తనకి తెలియదు అంటోంది. కానీ జరగాల్సిందేదో జరిగిపోయిందిగా. మీరు అపార్థం చేసుకుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరే ఇలా జరగడానికి కారణం. సార్ వద్దు సార్, వదిలేండి సార్. నేను నోరు చేయాలంటే తర్వాత మళ్ళీ నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. హలో, పెద్ద ఫోన్ చేశారు. అంటే నువ్వు నన్ను నమ్మడం లేదు. నువ్వు మాట్లాడకు, నిన్ను మాట్లాడదని చెప్పానా? అయ్యో, ఇందులో నా తప్పే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా అరుస్తున్నావు? ఏం జరిగిందా? ఏయ్, నేను 2 నిమిషాలు లేట్ గా వచ్చుంటే నీ కడుపులో ఉన్న నా బిడ్డ నాకు దక్కేది కాదు. స్ట్రెచర్ వచ్చి గుద్దితే నేనేం చేయగలను? స్ట్రెచర్ అదే వచ్చి నిన్ను గుద్దింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల కదా అది నిన్ను గుద్దింది. తెలివి లేకుండా మాట్లాడుకు. కమల ఆంటీకి హార్ట్ అటాక్ అంటే వెళ్ళకుండా ఉంటానా? అవును, నువ్వు నాతో అన్నట్టుగానే మీ అమ్మకి ఫోన్ చేసి ఏడ్చుంటావు నాకు ఈ బిడ్డ వద్దు అని. అందుకనే కమల ఆంటీకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఫోన్ నేను చేయలేదు, వాళ్ళే చేశారు. ఫోన్ ఎవరు చేస్తే ఏంటి? కిట్టు, అన్ని ప్రాబ్లమ్స్ కి నువ్వేనే కారణం. కిట్టు, ఏంటి నేకా? ఏమిట్రా? అమ్మ నువ్వు వెళ్ళమా, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను. ఏమిట్రా ఇదంతా? అమ్మా నీకు తెలియదమ్మా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నేనే కావాలని అబోషన్కి వెళ్ళినట్టు మరి మాట్లాడుతున్నాను. ఇంకేంటట? నువ్వేడవకమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. ఏ కిట్టు రా. వద్దు వదిలేమ్మా, నేను వస్తాను, నేను తర్వాత వస్తాను కదా. నాతో రా. రా. ఎందుకు ఆ అమ్మాయితో గొడవ పడతావు? ఇదంతా వాళ్ళ అమ్మ చేసిన పని కదా. కిట్టు, నువ్వే సర్దుకుపోవాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు సంతోషంగా లేకపోతే మేమంతా ఎలా సంతోషంగా ఉంటాం? ఏవైనా మీ అత్తగారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. కాస్త పరాగ్గా ఉంటే చంకనేసుకుని తీసుకెళ్ళిపోతుంది. మీ అత్తగారి డ్రామా ఆడినట్టు నేను కూడా ఓ డ్రామా ఆడి ఆవిడ్ని సింహాచలం కొండ మీదకి తీసుకొచ్చేస్తాను. అక్కడ మొక్కుబడి ఉందని 3 ప్రదక్షిణాలు చేయించు. 3వ ప్రదక్షిణలో కొండ మించి తోసేయ్, దరిద్రం వదిలిపోతుంది. మీరు కాసేపు నోరు మూసుకుంటారా? ఆ రాక్షసును మూసుకోమను. నువ్వు వెళ్ళి ప్రియని సముదాయించు. వెళ్ళరా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంతే.